హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన లంచ్ స్పెషల్ దోసకాయ టమాటా పప్పు. గురించి దోసకాయ టమాటా పప్పు ఎలా చేయాలో అసలు చూద్దామా? ఫస్ట్ దోసకాయ తీసుకోండి. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ క్వాలిటీ కూడా తీసుకోండి. తీసుకొని పీల్ అవుట్ చేసుకోండి. పీల్ అవుట్ చేసి పీసెస్ లాగా కట్ చేసుకోండి. నేను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని ఆల్రెడీ వాష్ చేసి నానబెట్టుకున్నాను. చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టుకోండి. పప్పు అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. నానాక స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులో నానబెట్టిన కందిపప్పు, దోసకాయ ముక్కలు, ఒక ఆనియన్, 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు ఇవన్నీ పీసెస్ లా కట్ చేసుకొని అందులో వేసుకోండి. ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోండి. ఆల్రెడీ కందిపప్పుతో కొన్ని నీళ్ళు వేసుకున్నాం కాబట్టి వెజిటేబుల్స్ ఉడకడానికి కూడా గ్లాస్ వాటర్ వేసుకోండి. గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ వేసుకోండి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసి ఉడికించండి. పప్పు మిగతా వెజిటేబుల్స్ మొత్తం ఉడకరాక ఉడికించండి. మధ్యలో కలపండి. ఉడికాక పప్పు దువ్వతోని మెదపండి. ఇలా ఉడకనట్టు అనిపిస్తే మళ్ళీ ఒకసారి ఉడికించుకోండి. ఉడికాక టేస్ట్ తగినంత కారము, ఉప్పు వేసుకోండి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని చింతపండు రసం వేసుకోండి. ఒక 2 మినిట్స్ ఉడికించుకోండి. మరో స్టవ్ ఆన్ చేసి అందులోకి పోపుకు రెడీ చేద్దాం. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కొత్తిమీర, కళ్యామాకు, దంచిన ఎల్లుల్లిపాయలు 4-5 వేసుకొని పోపు వేసుకోండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే దోసకాయ టమాటా పప్పు రెడీ.